చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధులు అయిన మా జీవము గల తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు ఈ కార్యక్రమం విషయంలో తోడయుండి సహాయం చేశారు. ఇప్పుడు 3వ వర్తమానంలోనికి మేము ప్రవేశించబోచుండగా మా అందరి నిమిత్తమై మీరు ఏర్పాటు చేసిన మీ విలువ గల సత్యమైన సజీవమైన వాక్యాన్ని మాకు బయలుపరచమని ప్రాధేయపడుచు అనేక విషయముల ద్వారా మా ఆత్మీయ జీవితం మీకు సమీపస్తులుగా మేము ఉండులాగున సహాయం చేయుటకు ఈ వాక్యం ఎంతగానో తోడ్పడలాగున సహాయం చేయండి. వాక్యంను వినుచున్నప్పుడు బహు జాగ్రత్తగా దీని ద్వారా మేము ఏం నేర్చుకోవాలి, ఆత్మీయంగా మేము ఏ విధంగా లబ్ధి పొందాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ విని బలపడి తమ హృదయంలో ఈ వాక్యాన్ని భద్రపరచుకుని అనేక మందికి చాటి చెప్పులాగున సహాయం చేయండి. మంచి నేలను పడినటువంటి విత్తనముగా నేటి సందేశము ఈ వాక్యం ఉండలాగున సహాయం చేయమని వేడుకొనొచ్చు. మీ ఆత్మను మాతో ఉంచి నడిపించమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, కూడి వచ్చిన మీ అందరికీ, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మరొకసారి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు యథావిధిగా మనము ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అన్న ఈ శీర్షికను మనం కొద్ది దినములుగా వింటూ వస్తున్నామని మనకు తెలుసు. పాత నిబంధనలో ఆదికాండము నుండి మలాఖీ వరకు ప్రభువును గురించిన ప్రస్తావన అనేక చోట్ల పొందుపరచబడి యేసు ప్రభు ఈ మధ్య కాలంలో అనగా 2000 సంవత్సరాల క్రితం శరీరాన్ని ధరించి మొన్ననే వచ్చాడు అన్నది కాదు మనం తెలుసుకోవాలి. ఆయన ఆత్మస్వరూపిగా మరి ఈ సృష్టిలో ప్రథముడుగా ఉన్నాడన్న విషయం మనం గ్రహించాలి. ఆయా కాలాలలో ఆయా స్థితులను బట్టి ఆయా పరిస్థితులను బట్టి ఆయన ఆత్మ సంబంధిగా ఆత్మరూపిగా పాత నిబంధనలలో పలుచోట్ల ఆయన వచ్చి మనుషులతో ఆత్మరూపిగా మాట్లాడినట్లు మనకు ఆధారాలు కనబడుతున్నాయి. కాలం సంపూర్ణమైనప్పుడు లేదా పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారి గర్భాన జన్మించి మనందరి నిమిత్తం భూమి మీద ఆయన శరీరాన్ని ధరించుకుని మన మధ్యలో నివసించాడని మనకు తెలుసు. అయితే ఆయన వచ్చినటువంటి పని ఎప్పుడు ముగించబడింది అని అంటే శిలువ మరణం పొందినప్పుడు కాదు ముగించబడింది. ఐ రిపీట్, శిలువ మరణం ఆయన పొందినప్పుడు కాదు, ఆయన వచ్చిన పని ముగించబడింది. ఆయన శిలువ మీద నుండి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత, సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత ఆ పని అప్పుడు పూర్తయింది. యేసు ప్రభు శిలువ మీద బలైపోయి ఆ శరీరం శిలువ మీద నుంచి దింపబడి కొందరు మోసుకొని వెళ్ళి సమాధిలో పెట్టిన తర్వాత మరి ఎన్నటికి ఆ సమాధి రాయి దొరలింపబడి అందులో నుండి ఆ శరీరము సజీవమై బయటికి రాకుండా ఉంటే లోపల ఉండి కుళ్ళిపోయేది, పురుగు పట్టేది, వాసన వచ్చేది. అలా శరీరము కుళ్ళిపోయి సర్వ మానవాళి వలె ఆయన శరీరము కూడా సమాధిలో శవమై ఉండేది. అలా కాలేదు. ఈరోజు మనందరి విశ్వాసానికి, ఈరోజు మనమంతా ఇక్కడ ఒక సంఘంగా కూడుకోవడానికి ఈ ఆదివార ఆరాధన కార్యక్రమాలలో పలుచోట్ల కొందరు మందిరాలను తెరిచి అక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తుంటే మరికొందరేమో ఆన్లైన్ కార్యక్రమాల ద్వారా వీక్షిస్తూ ఉంటూ ఇలా కార్యక్రమాలన్నీ జరుపుకోవడానికి ఒకే ఒక కారణం, ఆయన భూమి మీదకి వచ్చాడని కాదు, ఆయన శిలువ మీద బలయ్యాడని కాదు, కానీ బలైన ఆయన తిరిగి లేచాడని కారణం. అందరి వల్ల భూమి మీదకి వచ్చి జన్మించి కాలం ముగించేసుకుని ఉంటే ఈరోజు యేసు ప్రభువుని మనము లోకరక్షకునిగా కానీ
ఒక ప్రభువుగా కానీ ఒక దేవుడుగా కానీ మనం చూసేవాళ్ళం కాదు. అరే మన వల్లే శరీరము ధరించుకున్నాడు, భూమి మీద ఉన్నాడు, మాట్లాడాడు, ప్రజలతో అందరితో మాట్లాడాడు, చనిపోయాడు అనుకునేవాళ్ళు. కానీ అలా జరగలేదు. అందుకే ఆయన ఏమని పిలుస్తామంటే భూమిలో నుండి మహిమ శరీరిగా లేచిన వారిలో ప్రథముడు ఆయన. అందుకే ప్రథమ ఫలం. అలా ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అన్న ఈ శీర్షికలో భాగంగా ఇంతవరకు ఆదికాండము నుండి న్యాయాధిపతుల వరకు గత వారం వరకు మనం ముగించుకోవడం జరిగింది. న్యాయాధిపతుల తర్వాత వచ్చే పుస్తకమే రూతు గ్రంథం. ద ట్రూత్ ఇన్ రూత్, అది ఈరోజు చూడబోతున్నాం మనం. ద ట్రూత్ ఇన్ రూత్. వాట్స్ ద ట్రూత్, అది మనం తెలుసుకోవాలి. ఒకసారి ఎలాగో ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేల్ కనుక ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది, ఇది ఎందుకు ప్రారంభించుకున్నాం, ఎందుచేత ఈ విషయాలు మనం తెలుసుకుంటున్నాం అనడానికి ప్రధాన కారణం లూకా సువార్త 24. లూకా సువార్త 24లో యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయు అన్న ఒక గ్రామం ఉంటే ఆ గ్రామానికి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా ఇద్దరు నడుచుకుంటూ పోతుండగా మన ప్రభు శిలువ మీద నుంచి లేచిన తర్వాత ఆ ఇద్దరితో నడుచుకుంటూ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వారితో సంభాషించుకుంటూ వెళ్తున్నాడు. వారిద్దరిని ఒక ప్రశ్న అడిగాడు, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు, ఏ సందర్భం గురించి మాట్లాడుకుంటున్నారంటే, యెరూషలేములో ఉంటూ నీకు ఒక్కడి తెలియదా ఏం జరిగింది అంటే, ఇదిగో మొన్నటి వరకు అనేక మందికి సువార్తను ప్రకటించి, కళ్ళు లేని వారికి కళ్ళనిచ్చి, కాళ్ళు లేని వారికి కాళ్ళనిచ్చి, చెవిడి వారికి చెవులనిచ్చి, అన్నిటినీ చేసి సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయుల విమోచకుడు ఈయనే అని మేము అనుకున్నాము, కానీ ఇప్పుడు ఆయన మా మధ్యలో లేడు అని ఆయన గురించి వారు బాధపడుచుంటే వారి మధ్యలోనే ఆయన ఉన్నాడు. అది వారికి అర్థం అవ్వలేదు. వారు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి కనువిప్పు కలగటానికి అప్పుడు యేసు ప్రభు వారి మధ్యలో, ఆ ఇద్దరి మధ్యలో ఒక ప్రస్తావన తీశాడు. ఏంటా ప్రస్తావన? అదే 24వ అధ్యాయం లూకా సువార్తలో 25, 26, 27 వచనాలు. అదే, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. వారు యెరూషలేము నుండి ఎమ్మాయు మార్గానికి ఒక అరగంట నడిచారు, గంట నడిచారు, 15 నిమిషాలు నడిచారు, మనకు తెలియదు. కానీ ఆ ఇద్దరికి దొరికిన గొప్ప అదృష్టం ఏంటంటే ఆదికాండం నుంచి మలాకి వరకు ఏ వచనాలు, ఏ గ్రంథాలలో ఏమేమి ఉన్నాయి, ఎంత ఫాస్ట్గా వారికి అర్థం అవ్వడానికి చక్క చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు యేసు ప్రభు, మనకు తెలియదు. అలా పాత నిబంధనలో ఆ ప్రవక్తలు పలికిన మాటలు ఆనాడు చెట్టు యొక్క బెరడు మీద, లేకపోతే చుట్టలుగా రాయబడినటువంటి వాటి మీద, వాటన్నిటిని భద్రపరుచుకొని ఆనాడు చదువుకునేవారు. ఆ చదువుకునే వాటిలో వ్రాయబడిన వాటి గురించి యేసు ప్రభు వారికి వివరించాడు. ఇక్కడ మనం వివరించుకుంటున్నాం ఏంటంటే, ప్రభు పలికిన దానిని మనం వింటున్నాం. కానీ అక్కడ ఆ ఎమ్మాయి మార్గంలో ఆ ఇద్దరికి లభించిన అదృష్టం ఏంటి? ప్రభువే వివరిస్తున్నాడు. అది డిఫరెన్స్. వారికి దొరికిన అదృష్టం ఏంటంటే ప్రభువే ఆయన గురించి ఆయనే తెలియజేస్తున్నాడు. అక్కడ ఆ అదృష్టం మనకిప్పుడు లేకపోయినా ఈ వచనాలను ఆధారం చేసుకొని చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యతలో మనము చేర్చబడి ఉన్నాం. ఇది ప్రారంభ పలుకులుగా ఈనాటి సందేశానికి. అయితే ఇలా లూకా గారు ప్రభువుని గురించి రాసిన పుస్తకంలో మాత్రమే కాకుండా పేతురు గారు కూడా ఆనాటి ప్రవక్తలు ఏం చేశారో ప్రభువుని గురించి అన్న దాని గురించి ఎంత చక్కగా మొదటి పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం విందాం చాలా జాగ్రత్తగా, ఒక గంట సేపు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు
ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి. ఈ మాట చూడండి, మనల్ని ఎంత ఆలోచింపజేస్తుందో. మనకు కలిగే ఈ కృపను గురించి కొందరు ప్రవక్తలు ప్రవచించారట. ఆ ప్రవచించిన ప్రవక్తలలో ఎవరున్నారట? తమ యందున్న క్రీస్తు అనం చూడండి అక్కడ. అంటే ఆ ప్రవక్తల యందున్న ఆత్మ ఎవరిదట? క్రీస్తు ఆత్మ అనంది అక్కడ. అందుకే పదే పదే మాట్లాడుతున్నాను, ఈ ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలుగా యేసు ప్రభు, నేను ఇప్పుడు శరీరాన్ని బట్టి మీ మధ్యలో వచ్చాను, శరీరాన్ని ధరించుకొని మీ మధ్యలోకి వచ్చాను అనుకుంటున్నారేమో. ఆ ప్రవక్తలలో నేను ఆత్మరూపిగా ఉన్నాను అని మాట్లాడుతున్నాడు అక్కడ. తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించి. ప్రవక్తలు వారు ప్రవచించడం ప్రారంభించినప్పటి నుండి ప్రజలకు ప్రవచించడంతో పాటుగా వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి, ఇంతకు నేను ప్రవచించింది దేని గురించి, ఇవన్నీ ఏ కాలంలో సంభవించబోతున్నాయి, ఇంతకు ఆయన ఎలా ఉంటాడు, ఈ కృప అంటే ఎలా ఉంటుంది, ఈ రక్షణ అంటే ఎలా ఉంటుంది అని వారు స్టడీ చేసేవాళ్ళట, రీసెర్చ్ చేసేవాళ్ళట. వాళ్ళు చేసినదే ఈరోజు మనందరికీ రక్షణార్థముగా ఉండటానికి ఈరోజు మనము ఈ చిన్ని పరిశోధన చేస్తున్నాం. ఏంటి చిన్ని పరిశోధన? ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేల్. అంటే ఏ వ్యక్తి నశించిపోకుండా ఉండాలని, అందరూ పరలోక రాజ్య వారసులుగా ఉండాలని యేసు ప్రభు చేసిన ప్రయత్నం మొన్న 2000 సంవత్సరాల క్రితంది కాదు. ఇది ఆది కాండంలో నరుడు పాపము చేసిన ఆనాటి నుండి, ఏదైనా వనంలో వారు పండు తిని దేవునికి దూరమైన ఆనాటి నుండి ఎలాగైనా కూడా ఈ మానవులు నరకంలోనికి వెళ్ళిపోకూడదు. అగ్నిలో నుండి వీరిని కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీరమును, ఈ గుడారమును మనుషులు ఖాళీ చేసిన తర్వాత వారు క్షేమంగా దేవుని సన్నిధిలోనికి చేరుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో సాతానుకు దాసులైపోయి ఆ పాతాళ లోకంలోనికి జారిపోవాలని ఏ రోజు కూడా దేవుడు కోరుకోలేదు. ఏ రోజు కూడా దేవుడు కోరుకోలేదు. ఇది మనం గ్రహించాలి. ఇప్పుడు ఈనాటి శీర్షికలో భాగంగా మనము ఎందులోనికి వెళ్ళాలి? మోషేయు సమస్త ప్రవక్తలను చెప్పిన మాటలను బట్టి మనము ఆది కాండం నుంచి న్యాయాధిపతుల వరకు గత ఆదివారం వరకు చూసాం. మనము రూతు గ్రంథంలోనికి వెళ్ళాలి. ద ట్రూత్ ఇన్ రూత్. 4 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలలో యేసు అన్న పేరు మనకు కనపడదు, క్రీస్తు అన్న పేరు మనకు కనపడదు. కానీ ఉన్న ఈ 4 అధ్యాయాల్లోంచి ప్రభు ఎక్కడున్నాడో మనం వెతకబట్టాలి. ఎంత సులువైన విషయం కాదు. చాలా కష్టపడితే తప్ప రూతు గ్రంథంలో ప్రభు ఎక్కడున్నాడో మనం తెలుసుకోవాలి. ఇంతవరకు చదువుకున్న ఈ వచనాల్లో అది లూకా సువార్త కావచ్చు, కొరింథీ పత్రిక కావచ్చు, చూసిన మాటలన్నిటి బట్టి, అలానే పేతురు గారి పత్రిక. కొరింథీ పత్రిక ఎప్పుడు చూసామంటే బల కార్యక్రమం అప్పుడు. ఇలా వాక్యం విషయంలో రూతు గ్రంథంలోకి వెళ్ళి ఈ 4 అధ్యాయాల్లో వెంటనే మనం వచనం ఎక్కడుందో చూడట్లేదు. కొద్దిసేపు మనం ప్రిపేర్ అవ్వాలి. వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ కోణంలో ఫస్ట్ ఆలోచించుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఈ గ్రంథంలోనికి మనం ప్రవేశించాలి. విషయం ఏంటంటే, వాక్యం గురించి ప్రార్థన చేయండి అని ఎవరైనా అడిగినప్పుడు మనకు ఎక్కువగా మన మధ్యలో ప్రార్థన చేసేవాళ్ళు, దేవా ఇంకొద్ది క్షణాల్లో మేము మీ దాసుని ద్వారా వాక్యం వినబోతున్నాం. ఈ వాక్యం అంతా నాటుపడి మంచి నేలను పడిన విత్తనముగా ఈ వాక్యముండులాగున్న దీవించండి తండ్రి అంటామా లేదా? అంటే ఈ మాటలో దాని భావం ఏంటి అంటే, హృదయం అన్నది నేల అయితే దానిలో పడే విత్తనం ఏంటి? వాక్యం. అంతటితో ముగించబడక ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి మనం ఆలోచిద్దాం. విత్తనానికి ఉన్న లక్షణం ఏంటి? లోపల పడిన తర్వాత మొలకెత్తాలి. విత్తనానికి ఉన్న బాధ్యత ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత మొలకెత్తాలి. మొలకెత్తడము జరిగిన తర్వాత మెల్లిమెల్లిగా అది కొంచెం
ఆ ట్రంక్, ఆ మొద్దు ప్రారంభం అవ్వాలి, దానికి చిన్న చిన్న కొమ్మలు రావాలి, అలా ఎదగాలి. అలా ఎదిగి 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 ఒక చెట్టు, వృక్షము, దానికి ఒక స్థాయి వచ్చిన తర్వాత అందులో నుండి ఏం రావాలి? ఇప్పుడు ఫలం రావాలి. అప్పుడు మనం వేసిన విత్తనం యొక్క పని పూర్తయింది అని అర్థం. ఆల్ రైట్, డు యు ఆల్ అగ్రీ విత్ దిస్? ఎస్. దీనికి సంబంధించి మనం ఎక్కడ చూడొచ్చు? మత్తయి సువార్త. వాక్యాన్ని దేవుడు విత్తనముతో పోల్చాడు అన్న ఉపమానం మనకు తెలుసుగా. వాక్యాన్ని యేసు ప్రభు విత్తనముగా పోల్చాడని మనకు తెలుసు. అది ఎక్కడ ఉంటుంది ఉపమానము? మత్తయి సువార్త 13లో ఉంటుంది. మత్తయి సువార్త 13లో 3వ వచనం నుండి చూద్దాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసను. కొన్ని చాలా మనులేని రాత్రులను పడను. అలా అలా చదువుకుంటూ వచ్చి కొన్ని విత్తనాలు మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను అని చెప్పి ఆ విత్తనము గురించి, విత్తబడిన ఆ ఉపమానం గురించి భావం వివరిస్తున్నాడు యేసు ప్రభు. మీనింగ్ అది ఇక్కడ 18వ వచనం, 18th verse. విత్తువాని గుర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని, ఏది విత్తబడినది? వాక్యం. అది ఉపమానం. విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడి, రాత్రి నెలలు విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలిచును అని వాక్యము వాక్యము విత్తనం, విత్తనమే వాక్యం, విత్తనమే వాక్యం అని ఉపమానం అంతా మనకు కనబడుతుంది. ఆల్ రైట్, ఇప్పుడు మీరు నన్ను చూడాలి. మనం ఏం వింటున్నాం? ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు. ఈ శీర్షికలో ఎక్కడికి వచ్చాం? రూతు గ్రంథంకి వచ్చాం. రూతు గ్రంథంలో ఉన్న దేవుని గురించిన విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు పాత నిబంధనలో యేసు ప్రభువును గూర్చి వ్రాయబడిన విషయాలు 2 ప్రధాన రకాలుగా కనబడతాయి. వెరీ ఇంపార్టెంట్ డివిజన్ ఇది. 2 ప్రధాన రకాలుగా. 2 ప్రధాన రకాలు అని అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం 7:14లో యేసు ప్రభువు గురించి ఏమన్నా రాయబడి ఉంటుందంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. అలా యెషయా గ్రంథం 7:14లో ఉన్న ఈ వచనాన్ని తీసుకుని మత్తయి సువార్త రాస్తూ, అదిగో అక్కడ యెషయా గారు చెప్పినట్లు కన్యక గర్భవతి కుమారుని కని ఇమ్మానుయేలను పేరు పెట్టెను అన్న వాక్యం ఇక్కడ నెరవేర్చబడింది అని ఎక్కడో ప్రస్తావించబడిన ఆ మాటను ఉన్నది ఉన్నట్లుగా తీసి అలా చూపించి ఈ వాక్యం ఇక్కడ నెరవేర్చబడింది అని చెప్పేస్తారు. ఇది ఒక ప్యాటర్న్, ఇది ఒక పద్ధతి. అలాంటి వాటిలో ఇంకొక మాట కీర్తన 110, ఇదొక కాంబినేషన్. అలాంటి వాటిలో ఇదంతా ఒక భాగం. ఇది కీర్తన 110లో 1వ వచనంలో ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని ఉంది. అక్కడ ఇదే మాటను యేసు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులను, శాస్త్రులను, ఇతరులందరినీ చూసి, ఇదిగో దావీదు క్రీస్తును గూర్చి ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని అంటున్నప్పుడు, మరి ఈ క్రీస్తు దావీదుకు కుమారుడు ఎలా అవుతాడు అని యేసు ప్రభు ప్రశ్న లేదా చెప్పండి. అలా ఎక్కడో పాత నిబంధనలో ఎక్కడైతే ప్రస్తావన జరిగిందో ఆ వచనాలను అలాగే తీసుకొని ఇది నా గురించి రాయబడ్డాయి అన్న కనెక్షన్, కోరిలేషన్ మనకు కనబడుతూనే ఉంటుంది. ఇది ఒక భాగం. అలానే మనందరికీ బాగా తెలిసిన మరొక సందర్భం యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53. ఇది చదువుతానే మనకు అర్థమైపోతుంది ఇది ఎవరి గురించి రాయబడిన మాటలు అన్నది. యెషయా గ్రంథం 53 మొదటి నుంచి కొన్ని వచనాలు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడను. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు అని చెప్పుకుంటూ 4వ వచనంలో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అలా 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. ఇంతకెవరైనా యేసు ప్రభు. ఇలా ఈ వచనాలను అలానే చూపించి ఇవంతా యేసు ప్రభు గురించి రాయబడ్డాయి అని అర్థం చేసుకోవడానికి చాలా సులభం. కానీ ఒక న్యాయాధిపతుల పుస్తకం కావచ్చు,
రూతు గ్రంథం కావచ్చు, ఇలాంటి చోట్ల ఈ కాంబినేషన్ మనకు కనపడదు. ఎలాంటి కాంబినేషన్ కనబడదు? ఇది ఒక కన్యక గర్భవతి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. ఇదే వచనాన్ని తీసుకొని క్రొత్త నిబంధనలో మరొక చోటు చూపించి ఈ వచనం ఇలా నెరవేర్చబడింది అని కనబడదు మనకు. కానీ కొన్ని సందర్భాలలో ఇలాంటి పుస్తకాలలో ప్యాటర్న్ లేదా ప్రాఫెసీ కాకుండా, ప్రాఫెసీ అంటే ప్రవచనం, ప్రాఫెసీ కాకుండా ఇది ప్రాఫెసీ. ఇప్పుడేంటి 53వ అధ్యాయం యెషయా గ్రంథం కావచ్చు, యెషయా గ్రంథం 7:14 కావచ్చు, కీర్తన 110:1 కావచ్చు, ఇవన్నీ ప్రవచనాలు రాయబడ్డాయి, అవి నెరవేర్చబడ్డాయి. ఇలాంటి వాటితో పాటుగా రూతు గ్రంథం లాంటి పుస్తకాలలో ఎలా కనబడుతుందంటే ప్రాఫెసీ కాకుండా ప్రోటోటైప్ కనబడుతుంటుంది. ప్రోటోటైప్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ప్రోటోటైప్ అంటారు, తెలుగులో దీన్ని యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏ పని అయితే చేశాడో దానికి మాదిరిగా ఒక సన్నివేశం కనబడుతుంటుంది. దానికి మాదిరిగా ఒక సన్నివేశం కనబడుతుంటుంది. ఆ సన్నివేశమే దాని యొక్క పరిపక్వత అన్నది. ఇది ప్రారంభమైతే, ఏది రూతు గ్రంథంలో రాయబడిన కొన్ని సందర్భాలు ప్రారంభమైతే, క్రొత్త నిబంధనకు వచ్చి యేసు ప్రభువు చేసినటువంటిది అది పరిపక్వత దశ. పరిపక్వత అంటే తెలుగులో ఏమన్నా కంప్లీషన్ స్టేజ్, కంప్లీషన్ స్టేజ్, దాని ముగింపు దశ. ఇది ప్రారంభం, ఇది బిగినింగ్ లాంటిది అయితే సంపూర్ణం అన్నది ప్రభువులో జరుగుతుంటుంది. అలాంటిదే ఒక ప్రోటోటైప్ కనబడుతుంటుంది రూతు గ్రంథంలో. ప్రోటోటైప్ అంటున్నాను ఇంగ్లీష్లో, తెలుగులో ఒక మాదిరి కనబడుతుంటుంది, ఒక మాదిరి. ఆ మాదిరి ప్రభువును చూడమని చెబుతుంది. ప్రభువును చూడమని చెబుతుంది. ఎలా చూడమని చెబుతుంది? గలతీ పత్రిక 3. పాత నిబంధనలో రాయబడిన మాటలన్నీ ఎవరి వద్దకు మనల్ని నడిపిస్తున్నాయి, ఎవరిని చూడమని చెబుతున్నాయో ఒక విషయం ప్రస్తావన మనం చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 24 నుండి 24. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయని. అలా పాత నిబంధనలో రాయబడిన ధర్మశాస్త్రం కావచ్చు, తదితర సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ ఎవరి వద్దకు మనల్ని నడిపించుటకు రాయబడ్డాయట. ఇదిగో మేము ప్రారంభం, వీఆర్ జస్ట్ బిగినింగ్, ది ఎండ్ ప్రోడక్ట్ ఈజ్ ద లార్డ్ జీసస్. మేమంతా ఒక రా మెటీరియల్ లాంటి వాళ్ళము, మేమంతా ఒక ముడి పదార్థాలు లాంటి వారము. మమ్మల్ని అందరినీ, అంటే ఇవన్నీ మీరు చదువుకుంటూ వెళ్తే దీని డెస్టినేషన్, దాని ముగింపు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అది ప్రభు దగ్గరికి వెళ్తుంది. అది గలతీ పత్రిక 3:24. మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు చిన్న ట్రైనింగ్ సెంటర్, బాలశిక్షకుడాయన. ఇప్పుడు చూద్దాం, విత్తనం ఏమవ్వాలి? విత్తనం అన్నది వాక్యమైతే ఈ వాక్యము సజీవం అవ్వాలి. సజీవం అవ్వాలి అని అంటే విత్తబడిన ఈ వాక్యం మొలకెత్తాలి. మొలకెత్తుతుందా లేదా? వాక్యాన్ని అలాంటి పదజాలంతో ఎక్కడైనా బైబిల్లో ఉపయోగించారా అని ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4:12 వచనం. దేవుని వాక్యము ఏమై ఉందట? సజీవమై. అక్కడ ఆపేదాం కొద్దిసేపు. దేవుని వాక్యం ఎలాంటిదట? సజీవమై. దేవుని వాక్యము సజీవమై. మరి ఈ దేవుని వాక్యము ఎలా వచ్చింది ఆనాటి ప్రజలకు? ఎలా వచ్చిందంటే ప్రవక్తలు చెప్పారు, చెప్పిన దాంతోపాటు రాశారు కూడా. ఆల్రైట్, లెట్ us ఎగ్జామిన్ ఫ్యూ థింగ్స్. మన హైదరాబాద్ నగరం కూడా ఎన్నో చరిత్రలకు ఆధారమైన నగరం ఇది. అలానే ప్రపంచంలో అనేక చోట్ల కూడా ఇలాంటి చారిత్రక నిర్మాణాలు ఉన్న ప్రాంతాలు, చరిత్రకు సంబంధించిన అనేక ఆధారాలు కలిగిన దేశాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిలో భాగంగా వాటి గురించి మనం వెతికేటప్పుడు ఏ రాళ్ల మీదనో
లేదా ఒక పత్రాల మీదనో ఎక్కడో పలానా కాలంలో ఇది జరిగింది, పలానా కాలంలో ఇది వీళ్ళు ఇలా బ్రతికారు, వీరి రాజ్య పరిపాలన ఇలా ఉండేది, ఇలాంటివన్నీ మనం చదువుకుంటాం. అలా చదువుకొని మనం ఏం పొందుకుంటాం? సమాచారాన్ని తెలుసుకొని మనం మైండ్లో పెట్టుకుంటాం. అంతేగాని పలానా రోజు పలానా వ్యక్తి పలానా రాజు పరిపాలించడం అవన్నీ తెలుసుకొని వారి కొరకు మనం ఇలా సంఘంగా ఏమైనా కూడుకుంటామా? అదొక పిచ్చి అవుతుంది అలా కూడుకుంటే. ఎక్కడో ఒక దేశంలో ఎక్కడో పిరమిడ్ల లోపల ఒక శవం దొరికింది, దాన్ని మమ్మీ అన్నారు, ఇది పలానా కాలానికి సంబంధించింది, అదంతా అక్షరాలుగా రాయబడి ఒక ఇన్ఫర్మేషన్ మాకు దొరుకుతూ వస్తుంది. బైబిల్లో రాయబడిన విషయాలు కూడా దేవుడిచ్చిన వాక్యమే అక్షరాల రూపంలో రాయబడింది. ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. నేను అందుకే మీకు అర్థం చేయించడానికి నేను కష్టపడుతున్నాను. ఇక్కడ లాంగ్వేజ్ ఒకటే, భాష తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం ఏదైనా కావచ్చు. ఏ లాంగ్వేజ్ని, ఏ భాషను ఉపయోగించి ఇలాంటివన్నీ రాశారో ఇలాంటి భాషనే ఉపయోగించి పాతకాలంలో ఎక్కడో చరిత్రలో కొందరు రాజులు, వారి చరిత్ర, వారి కట్టడాలు, వారి నిర్మాణాలు, వారి సంస్కృతి, కల్చర్, సివిలైజేషన్ అవన్నీ చదువుకున్నాం మనం. అదే భాషతోనే మనకు బైబిల్ కూడా రాయబడింది. కానీ అక్కడ రాయబడిన ఆ అక్షరాలకు బైబిల్లో రాయబడిన బైబిల్ గురించి ప్రవక్తలు రాసినటువంటి మాటలకు ఈ అక్షరాలకు ఉన్న డిఫరెన్స్, తేడా ఏంటంటే ఆ చరిత్ర ఎన్నడూ సజీవమై మన ఇలా సంఘముగా కూర్చోబెట్టి మనల్ని దేవుని వద్దకు నడిపించిన అలాంటివి చేయవు. అవి అక్షరాలు అక్షర రూపంలోనే ఉండిపోతాయి ఎప్పటికీ, జస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ బైబిల్లో రాయబడిన మాటలు మనల్ని దేనిలోనికి నడిపిస్తాయంటే సజీవమైన స్థితిలోనికి తీసుకొస్తాయి. అందుకే వాక్యాన్ని జీవము గల ఆహారం అని పిలుస్తారు, జీవాహారం అని పిలుస్తారు. అదే చరిత్రకు సంబంధించిన వాటిని చదువుకుంటున్నాం అనుకో, దాన్ని జీవాహారం అని పిలవచ్చా? నో, అది జీవాహారం కాదు. అక్షరాలు పదాలుగా చేయబడ్డాయి, ఆ పదాలు వాక్యాలుగా చేయబడ్డాయి, ఆ వాక్యాలు అలా ఇన్ఫర్మేషన్ సమాచారం అందిస్తూ అలా ఉండిపోయాయి అంతే. మనం ఏదో ఒక టూర్కి వెళ్ళి రకరకాలైనటువంటి విషయాలని తెలుసుకున్నాక ఇక్కడ పలానా వాళ్ళు ఒకప్పుడు ఎంత బాగున్నాయి కట్టడాలు అన్నంత వరకే మన లిమిట్, అన్నంత వరకే మన పరిధి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదికాండము, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటన్నిటిలో మోషే గారు ఏ వాక్యాలైతే ఆనాటి ఇశ్రాయేలులకు చెబుతూ వచ్చారో ఆ చెప్పబడిన వాక్యము రాను 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 వాక్యమును మోషే గారు విత్తిన ఈ వాక్యమును విత్తనం రాను రాను కాలక్రమేణా ఏమైందంటే ఈ వాక్యము క్రియారూపం దాల్చడం మొదలెట్టింది. క్రియారూపం దాల్చడం మొదలెట్టడం అంటే ఏంటి? వ్రాయబడినవి ప్రజలు పాటించడం ప్రారంభించారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కూడా ఒక రాజ్యాంగం ఉంది. వ్రాయబడినంతటితో లిమిట్ అవ్వలేదు. మెల్లిమెల్లిగా మనం ఏం చేస్తున్నామంటే వాటిని పాటించడం ప్రారంభిస్తున్నాం. ఇదిగో చట్టాలు, శాసనాలు ఇవన్నీ చేయబడిన తర్వాత భారతదేశంలో మనం అందరము రోడ్డు వైపున ఎడమ వైపునే వెళ్ళాలి, ఇది మన రూల్. రెడ్ లైట్ వస్తే ఆగిపోవాలి ట్రాఫిక్లో, ఇవన్నీ చిన్న చిన్న నిబంధనలు, ఇవన్నీ రాసుకున్నాం మనం. వ్రాసి అలానే లోపల పెట్టలేదు వీటిని. వ్రాయబడినవి మెల్లిమెల్లి మనం ఏం చేస్తున్నాం? పాటిస్తూ ఆచరిస్తూ అలా ఉండిపోయాం. కానీ వాక్యానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇలా మోషే గారు చెప్పిన వాక్యాలు కాలక్రమేణా వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు పాటిస్తూ ఆచరిస్తూ ఎవరి వద్దకు మనల్ని నడిపించడానికి తీసుకెళ్ళాలంటే డెస్టినేషన్ మేం కాదు, మీరు ప్రభువుని చూడాలి. అలా రూతు గ్రంథంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఎలాంటివంటే మోషే గారు ఏదైతే ప్రకటించారో అలాంటి సంఘటనలు క్రియారూపం దాల్చడం ప్రారంభించాయి. మోషే గారు చెప్పారంటే ఆయన సొంత మాటలు కాదు అవి. మళ్ళీ ఆయన ఇందాకనే చదువుకున్నాం పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, ప్రవక్తల యందు ఎవరి ఆత్మ ఉందట? క్రీస్తు ఆత్మ ఉండి అవి క్రియారూపం దాల్చడం ప్రారంభించాయి. అందుకే వాక్యాన్ని క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఇది విత్తనం అన్నాడు.
ఈ విత్తనం మొలకెత్తుతుంది, మొలకెత్తిన తర్వాత దానికి ఆకులు వస్తాయి, ఆకులు వచ్చిన తర్వాత కొన్ని కొమ్మలు స్టార్ట్ అవుతాయి, కొమ్మలు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మ్రానుగా అది మారిపోతుంది. ఆ మ్రాను కాస్త చివరికి ఫలములను ఇచ్చినప్పుడు ఆ చెట్టులో నుంచి వచ్చిన ప్రథమ ఫలం మనం ఏం చేస్తాం? తెచ్చి, అయ్యా మా చెట్టుకు కాసిన మొదటి పప్పాయి పండు నాకు తెచ్చిచ్చేవాళ్ళు కొన్నిసార్లు. మా చెట్టుకు వచ్చిన మొదటి పప్పాయి పండు, మా కోడి పెట్టిన మొదటి గుడ్డు, ఇలాంటివి తెచ్చిచ్చేవాళ్ళు. ఏంటి పైగా ఆలోచిస్తే, ఇదిగో మొదటిదంతా దేవునికి ఇవ్వాలి అన్నట్లు దైవార్పితం చేసేవాళ్ళు. అలానే ఆదికాండం నుండి ప్రారంభమైన వాక్యమును, ఆ విత్తనం అది తారాస్థాయికి చేరుకొని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15లో యేసు ప్రభువును దేంతో పోల్చాడు? 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అని వాక్యం యొక్క సంపూర్ణత ప్రభువు ప్రథమ ఫలం అయ్యేంతవరకు తీసుకొచ్చింది. అలాంటి వాటిలో ఒక చిన్న పోలికను మనం ఇప్పుడు రూతు గ్రంథంలో చూడబోతున్నాం. చూద్దామా? రూతు గ్రంథము మొదటి 2, 3, 4 అధ్యాయాలు. ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. 4 అధ్యాయాలు ఉన్నాక ఒక అరగంట గంట కూర్చుంటే ఈజీగా చదివేయచ్చు. అయితే కొన్ని సందర్భాలు మొదటి 3 వచనాలు చూద్దామా? మొదటి 3 వచనాలు, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండ్రి. ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? వీళ్ళు బెత్లెహేములో నుండి వెళ్ళిపోయారు. బెత్లెహేమ్ అనగా హౌస్ ఆఫ్ బ్రెడ్ అని అర్థం. ఆహారము దొరుకు స్థలం అని అర్థం. ఆహారము సమృద్ధిగా దొరికే స్థలం అని బెత్లెహేమ్ అన్న పదానికి అర్థం. అయితే అనుకోకుండా ఈ బెత్లెహేములో కరువు రావడం ఈ ఎలీమెలెకు తన భార్య అయిన నయోమిని, తర్వాత తన 2 కుమారులను వెంటబెట్టుకొని ఇశ్రాయేలు దేశాన్ని దాటుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. రూతు గ్రంథంలో అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 2 కుమారులు, మోయాబీయురాలైన ఆ 2 స్త్రీలను 2 కుమారులు వివాహం చేసుకోవటం, ఆ తర్వాత 2 కుమారులు కూడా చనిపోవటం, వెళ్ళినటువంటి నయోమని స్త్రీ తను విధవరాలైపోయింది. తన 2 కుమారులు చనిపోగా తన 2 కోడళ్ళు కూడా విధవరాళ్ళు అయిపోయారు. 2 విధవరాళ్ళు అయిపోయినప్పుడు ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఇక్కడ ఉండడం మంచిది కాదేమో, దేవుని ఉగ్రతకు లోనయ్యానేమో అని ఈ అత్త భావించి 2 కోడళ్ళను పిలిపించి, ఇదిగో ఇక నేను ఏమీ చేయలేను, మీ సొంత ఇంటికి మీరు వెళ్ళిపోయి, మీ పుట్టింటికి వెళ్ళిపోయి మరొకరిని వివాహం చేసుకొని అక్కడ స్థిరపడండి అన్నప్పుడు ఓర్పా అన్న స్త్రీ మాత్రం వెనక్కి వెళ్ళిపోయింది. రూతు గారు మాత్రం ఆవిడన్న మాటను ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం, రూతు గ్రంథం 1వ అధ్యాయం. ఆవిడన్న మాట 15వ వచనం. అత్త మాట్లాడుతోంది కోడలతో, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యుద్ధకును తన దేవుని యుద్ధకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీ వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని రూతు అను ఈ మోయాబీయురాలు మరి అతను వెంబడించి ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు తిరిగి హౌస్ ఆఫ్ బ్రెడ్, ఆహారము దొరుకు స్థలం అని ఆ ఊరు పేరు కలిగిన ఆ ఊరిలోనికి అత్త కోడళ్ళు వచ్చేసారు. మనుషులు దేవునితో ఎంతకాలము కలిసి ఉంటారో అన్న దాన్ని పరీక్షించడానికి దేవుడు కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు మనిషి పరీక్షలో నెగ్గాలి. ఇది ఒకటి. రెండోది,
కొన్ని సందర్భాల్లో మనం చేసిన పాపాలే మన నెత్తి మీదకి వచ్చి కూర్చుంటాయి. ఎగ్జాంపుల్, ఈ రూతు గ్రంథం దేంతో ప్రారంభమైందంటే న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అన్నదంతా స్టార్ట్ అయింది ఈ వచనం. అసలు న్యాయాధిపతుల పుస్తకాల్లో ఏం జరిగింది అని అంటే, మంచి రోజులు ప్రారంభమైన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు వీళ్ళు. దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశాన్ని వారు అనుభవిస్తూ అన్నిటినీ పొందుకున్న తర్వాత ఇంతకీ దేవుడు వద్దు, మేము బయలుదేవతను పూజిస్తాం లేకపోతే మరొక దేవతను పూజిస్తామని విగ్రహాలను పెట్టుకుని ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అయిపోయారు. ఇశ్రాయేలీయులు దేవుని మర్చిపోయారు. అలా దేవుని మర్చిపోవడం చేత దేవుడు అను ఆ కంచె ఏదైతే ఉందో ఆ దేశానికి దేవుడు ఆ కంచెను ఎత్తేసాడు. కంచె ఎత్తేయడం ఆలస్యం, కంచు కోటగా ఉన్న దేవుడు వెళ్ళిపోతానే శత్రువులు రావటం, వారిని దోచుకొని వెళ్ళిపోవటం, ఇవన్నీ న్యాయాధిపతి పుస్తకాల్లో మనం చదువుతున్నప్పుడంతా అర్థమవుతుంది. కాబట్టి బేత్లెహేములో ఈ ఎలీమెలెకు నయోమి ఇద్దరు కుమారులు నివసించినప్పుడు ఆ కరువు వచ్చింది చూసారా. ఆ కరువు 2 కారణాల వల్ల వచ్చి ఉండొచ్చు. ఒక కారణం వీరు దేవుణ్ణి మర్చిపోవటం వలన, దేవుణ్ణి విసర్జించటం వలన దేవుడు వారికి వర్షం లేకుండా చేయటం, పంట పొలాలు పండకపోవటం, ఇలాంటివన్నీ వచ్చి కరువు వచ్చి ఉండొచ్చు. ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. రెండో కారణం, వీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని దేవుడు పరీక్షించినప్పుడు ఆ కష్టాలలో కూడా, ప్రభువా మా రోజులు బాగున్నప్పుడే కాదు మా కష్టాల్లో కూడా మీతోనే ఉంటాం, ఇతర దేవతలను కానీ దేవుళ్ళను కానీ మేము వెంబడించామనే మనస్సు మనకుందా లేదా అని పరిశీలించడానికి. కానీ ఇక్కడ న్యాయాధిపతులు ఏలిన దినములు ఏందో అని స్టార్ట్ అయింది కనుక బహుశా ఏ కారణం చేత ఎక్కువగా కరువు వచ్చి ఉండొచ్చు? మొదటిది అయి ఉండొచ్చా, రెండవది అయి ఉండొచ్చా? మొదటిదే అయి ఉండొచ్చు అనుకోవచ్చు. మొదటిదంటే ఏంటి? వీరు దేవుని విడిచిపెట్టడం వల్ల, దేవుడు అంటే మాకు వద్దు అవసరం లేదు అన్న కారణం చేత బహుశా కరువు వచ్చిండొచ్చు. ఇప్పుడు మనం వెతకాల్సింది కరువు ఎందుకు వచ్చిందని కాదు. రూతు గ్రంథంలో యేసు ప్రభు తన గురించి ఎలా పరిచయం చేస్తున్నాడు? ఎక్కడ? ఆ ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలుగా. అలా అత్తను వెంట పెట్టుకుని, అత్త ఈ వయసులో నిన్ను విడిచిపెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు, నీ వెంటే నేను నడుస్తాను అనుకుంటూ, నీ వెంటే నేను కాదు నీ వంటే నా వంట అనుకుంటా వచ్చేసిందేమో. అలా అత్తను వెంబడించిన గొప్ప స్త్రీ, అన్యజనులైన స్త్రీ. వినాలి, అన్యజనులైన స్త్రీ ఏమంటుందంటే, ఇక్కడ ప్యాటర్న్ చెప్తున్నా, ప్రోటోటైప్లోకి వస్తున్నాం మనం. ఇక్కడ ప్రాఫెసీ అనేది ఇందాక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం, ఇప్పుడు ప్రోటోటైప్ గురించి మాట్లాడుతున్నాను. అన్యజనురాలైన ఈ స్త్రీ ఏమని పలికింది? నీ దేవుడే నా దేవుడు అని పలకడం ఆలస్యం. ఎవరి రెక్కల నీడకొచ్చి కూర్చుంది ఈవిడ? నయోమి రెక్కల నీడ క్రిందికా, లేకపోతే మరొక వ్యక్తి రెక్కల నీడ క్రిందికా? కాదుగా. ఎవరి రెక్కల నీడ క్రిందికి వచ్చి కూర్చుంది? ఇప్పుడు దేవుని చల్లని రెక్కల నీడ క్రిందికి వచ్చి కూర్చునేసరికి దేవుని యొక్క అనాది సంకల్పం కనబడుతూ ఉంది. ఇంకా కొంచెం ప్యాటర్న్ చూద్దాం ఎలా ఉంటుందో. మోయాబీయురాలైన ఈ స్త్రీ దేవుని ప్రజగా పిలువబడిన దేశంలోనికి వచ్చింది. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలైతే, మోయాబీయురాలైన ఈ స్త్రీ అన్యజనురాలైతే, ఈ అన్యజనురాలైన ఈ స్త్రీ ఎవరితో చేర్చబడుతోంది? ఇప్పుడు దేవుని ప్రజలతో చేర్చబడుతోంది. అంటే మునుపు ఈ ఇశ్రాయేలీయులకును ఈ మోయాబీయులైన ఈ అన్యజనులకును ముందు ఉన్న ద్వేషము ఏమవుతుంది? ఈవిడ నిర్ణయం తీసుకోవడం చేత. ఏ నిర్ణయం తీసుకుంది? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అన్నం ఆలస్యం. ఇక మీదట ఈ మోయాబీయురాలైన ఈ స్త్రీకిని ఇశ్రాయేలీయులైన వీరికిని మధ్య అడ్డుగోడ నిలబడిందా? తొలగిపోయిందా? తొలగిపోయింది. మీకేమో అర్థమై ఉండొచ్చు. ఇప్పుడు ఏమర్థమైతే ఉండొచ్చు? పూర్వము అన్యజనులైనటువంటి మనలను, ఇశ్రాయేలీయులను, దేవుని ప్రజలను వేరువేరుగా చూసినటువంటి ఈ స్థితిలో నుండి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? మధ్య అడ్డుగోడను తొలగించి ఈ ఉభయులను ఏం చేశాడంటే ఏకం చేశాడు. అయితే విధవరాలై ఉన్నటువంటి ఈ స్త్రీ ఈ దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత, విధవరాలై సమస్తము కోల్పోయిన ఈ స్త్రీకి ఈ దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆవిడ జీవితం ఏం జరుగుతుందో చూద్దాం. ఆవిడ జీవితం ఏం జరుగుతుందంటే, రెండవ అధ్యాయంలో ఒక
ఒక పొలంలోనికి వెళ్ళి విత్తనాలు ఏరుకోవడం ప్రారంభించింది రూతు అన్న ఈ స్త్రీ. ఇంటికి వెళ్ళాలిగా, దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్న ఇల్లు, సరుకులు లేవు, ఏం లేవు, కరువు ఉన్నప్పుడే వెళ్ళిపోయారు. అత్త కోడలు ఇద్దరు వచ్చారు. వారు భోజనం చేయాలంటే వారి ఇంట్లో ధాన్యం ఉండాలి. ఆ ధాన్యం కొరకు ఈవిడ ఎక్కడికి వెళ్ళిందంటే, ఎక్కడికో చోటుకి వెళ్ళి కొంచెం ధాన్యం ఏరుకుందామని వెళ్ళింది. ఆ వెళ్ళడం ఆలస్యం. ఆ పొలములో ఏరుకుంటూ ఉండగా ఆ పొలము యజమాని ఎవరో తెలిసిపోయింది. ఆ పొలం యజమాని ఎవరని రాయబడింది? బోయజు అన్న వ్యక్తి. 2వ అధ్యాయం మొదటి నుంచి. నయోమి పెనిమిటికి బంధువుడు కూడా ఉండను, అతడు చాలా ఆస్తిపరుడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అతడు చాలా ఆస్తిపరుడు, చాలా అప్పులైన వాడు కాదు, ఇదే చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగె నేర్కొందని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయజుది. ఈ బోయజు ఎవరు? ఆస్తిపరుడు. ఏమీ లేని మరి పేదవాడు కానీ, ఒక మన భాషలో అన్నీ కోల్పోయిన వ్యక్తిని ఏమని పిలుస్తారు? దరిద్రుడు అని పిలుస్తారు. అలా దరిద్రంలో ఉన్న వ్యక్తి కాదు ఈయన, మంచి ఆస్తిపరుడు బోయజు. అలా ఆ పొలములో ఏరుకుంటూ ఆ గింజలు ఏరుకుంటూ ఉండగా వీరిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ. 8వ వచనం చూద్దాం. 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయ చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నువ్వు వచ్చావు కదా, నీకెవరు లేరు కదా, దిక్కులేని వానమని నీ మీద చెయ్యి వేస్తే నేను ఊరుకోను. నేను అందరికీ చెప్పాను నేను ఎవరు ముట్టకూడదని. అలా చెప్పినటువంటి బోయజు 10వ వచనంలో, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగాను అని చెప్పగా. ఆల్రైట్, లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ వర్డ్స్ వన్స్ అగైన్. బోయజు వద్ద రూతు గారు సాగిలపడి తల వంచుకొని, తల వంచుకొని ఏమంటుందంటే, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు, నేను నీ దేశస్తులను కాను, నేను అన్ని జనరాలు, నేను పరదేశిని, నన్ను ఎందుకు నువ్వు ఇంత ప్రేమిస్తున్నావు? యోగ్యత లేని నన్ను నీవు యోగ్యురాలుగా ఎందుకు పరిగణిస్తున్నావు అన్న మాట ఉందా ఎలా చెప్పండి ఈ విషయంలో. ఈరోజు మనం ప్రభువుని ఇందాకనే స్తుతి సంబంధించిన వాక్యం విన్నాం. ఆ తర్వాత మనం అందరము కలిసి దేవునికి థ్యాంక్స్ కూడా చెప్పాం. ఏమని చెప్పాం మనము? ప్రభువా, నాలో ఏమి చూసి నువ్వు నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచావు? నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను నాకు చేసిన మేలుకై? ఇదే కదా మనం చేసేది. అదే మాటని ఇక్కడ రూతు గారు అంటున్నారు. చూడండి ఒకసారి ఏమంటున్నారు? ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగాను అని చెప్పగా. బోయజు ఎవరు? మిగుల ఆస్తిపరుడు. ఈ ఆస్తిపరుడైన ఈ వ్యక్తితో అన్నీ కోల్పోయిన ఈ స్త్రీ అంటుంది, పరదేశినైన నన్ను నువ్వు కటాక్షము చూపించడానికి కారణం ఏంటి? అలా ఎప్పుడైతే ఈ దేశంలోనికి వచ్చి బోయజు గారి దగ్గరికి వచ్చి అక్కడ పొలంలో ఏరుకుంటుందో, అప్పుడు 11వ వచనంలో ఉంటాయి, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమున వద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చినట్లు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద, నోట్ దిస్ పాయింట్, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఒకసారి ఒక మాట చూద్దాం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు పలికిన మాట, ఆయన శిలువ మరణానికి ముందు యెరూషలేమును గురించి ఏమంటున్నాడు? మత్తయి సువార్తలో యేసు ప్రభు శిలువ మరణానికి ముందు 23వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 23:37 వచనం. 23వ అధ్యాయం 37. యెరూషలేమా, యెరూషలేమా,
ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. యేసుప్రభు అంటున్నాడు అక్కడ ఏమని? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకున్నా అలాగూ నేను నిన్ను చేర్చుకోవాలని ఎంతో ఆశపడ్డాను, ఎంతో ఇష్టపడ్డాను, కానీ నువ్వు రానన్నావు. కానీ ఇక్కడ రూతు గ్రంథంలో ఏం జరుగుతుంది? ఇదిగో బేత్లెహేము అనగా ఆహారము నిల్వ ఉండు స్థలం, హౌస్ ఆఫ్ బ్రెడ్. ఈ హౌస్ ఆఫ్ బ్రెడ్లోనికి వచ్చి ఈ ఆహారము సమృద్ధిగా ఉన్న స్థలంలో నేను నివసించాలని కోరుకొని ఈ స్త్రీ వచ్చి నివసించింది. ఇందాక నేను చెప్పాను, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే గారు పలికిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లిమెల్లిగా మొక్కగా ప్రారంభం అవ్వాలంటే ఇదే. ఇక్కడ ఈవిడ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిస్థితి, వీరికి సొంత భూమి ఉంది, సొంత ఇల్లు ఉంది ఆ ప్రాంతంలో, కానీ అన్నీ అనుభవించే పరిస్థితి ఉందా? లేదు. కారణం ఏంటంటే పురుషుడు లేడు వారి ఇంట్లో. పురుషుడు లేకపోతే, వారసత్వం లేకపోతే, ఆ వారసత్వం లేకపోతే ఈ ఇద్దరు స్త్రీలు కూడా మరణించారనుకోండి, ఆ ఆస్తంతా ఎవరికి వెళ్ళిపోతుంది? సమీప బంధువుడు ఎవరుంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ ఆస్తంతా సమీప బంధువుడు ఎవరుంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మోషే గారు ఒక మాట రాశారు, చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 25, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 25 5వ వచనం నుండి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము 5 నుండి, సహోదరులు కూడి నివసించుచుండగా అంటే అందరూ ఒక చోట నివసించుచు ఉండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయినాడల, చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఆమె పెరిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. ఏం రాస్తుంది? మళ్ళీ చూడండి ఒకసారి. సహోదరులు కూడి నివసించుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల. రూతు గ్రంథంలో ఇదే పరిస్థితి. నయోమి గారి భర్త అయిన ఎలీమెలెకు చనిపోయాడు. ఆవిడ 2 కుమారులు చనిపోయారు. ఉన్న 2 కోడలు తల్లిగారింటికి వెళ్ళిపోయింది పర్మనెంట్గా. ఇంకా వీళ్ళిద్దరే వచ్చారు. మరి వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? వృద్ధాప్యం వచ్చి చనిపోతే ఇంక వీరి ఆస్తి అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోవాలా? నో, వీరి ఆస్తి వీరికి చెందాలి. వీరి ఆస్తి వీరికే చెందాలి అని అంటే వీరి ఆస్తి తిరిగి వీరి పొందుకునే విధంగా ఎవరో ఒకరు ఆ బంధువుని ధర్మం చేయాలి, విడిపించాలి. ఆ విడిపించే పని విడిపించి విమోచించి రూతు గారిని ఇప్పుడు ఏం చేయాలి? ఆస్తికర్తగా చేయాలి. ఆస్తికర్తగా చేయాలి. లేకపోతే ఈ ఆస్తి అంతా ఏమైపోతుంది? వేరెవరికి వెళ్ళిపోతుంది. అన్నీ కోల్పోయిన ఈ స్త్రీకి తిరిగి మళ్ళీ సమస్తము వచ్చే విధంగా చేయాలి. అది చెప్తున్నాడు ఇక్కడ 25వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం. ఇశ్రాయేలీయుల మధ్యలో ఇంకా వాగ్దాన దేశంలోని వారు అడుగు పెట్టకముందు, ప్రవేశించకముందు మోషే గారు ఇశ్రాయేలీయుల మధ్య ఈ ధర్మశాస్త్రములో ఉన్న వాక్యాలను విత్తాడు. విత్తనం వేయబడింది. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయినలా చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకునకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె భర్త ధర్మము జరపవలెను. ఇప్పుడు ఈ ధర్మము రూతు గ్రంథంలో ఎవరు చేస్తున్నారు? అక్కడ రూతు గారికి బోయజు చేస్తున్నాడు. బోయజు చేస్తున్నాడు. మనందరికి తెలుసు. కాలక్రమేణా కొంచెం కాలం గడిచిన తర్వాత ఆ రూతు గారికి చేయవలసిన ధర్మము బోయజు గారు ఆ ఊరి ద్వారం వద్ద నిలబడి, ఇదిగో నాకంటే సమీప బంధువుడు ఇతను ఉన్నాడు, ఇతను చేయనొల్లనేడలా నేను చేస్తుంది అన్నప్పుడు ఆ సమీప బంధువుడు ఎవరైతే చేయలేదో అతను తప్పుకునేసరికి బోయజు గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు రూతు గారిని వివాహమాడి బంధువుని ధర్మం చేయక వారికి ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారునికే వీరు పేరు పెడతారు. చూడండి అక్కడ 4వ అధ్యాయం, రూతు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం. రూతు గ్రంథము 4:17. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టనని చెప్పి అతనికి
ఓబేదను పేరు పెట్టారు. ఆ ఓబేదుకి యెషయి గారు పుడతారు. ఆ యెషయి గారిలో నుండే రాజైన దావీదు గారు వస్తారు. ఆల్రైట్, ఇప్పుడు లెట్ us అండర్స్టాండ్ ఏం జరిగిందో. అన్నీ కోల్పోయిన ఒక స్త్రీ, ఆస్తంతా కోల్పోయిన ఒక స్త్రీ తిరిగి హౌస్ ఆఫ్ బ్రెడ్ అన్న ఈ బెత్లెహేంలోనికి వచ్చేసరికి ఆవిడికి విస్తారమైన ఆహారము లభించడంతో పాటుగా కోల్పోయిన ఆస్తంతా వచ్చి చివరికి ఆవిడకి ఒక సొంత పురుషుడు కూడా లభించేశాడు. ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్. ఇదంతా ఒక ప్యాటర్న్ లాంటిది, ఒక ప్రోటోటైప్ లాంటిది. దీన్ని చూపిస్తూ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ రూతు గారు ఉన్న ఈ స్టేజ్లో, ఈ స్థితిలో ఎవరున్నారు చెప్పండి? ఈ అన్యజనులుగా ఉన్న మన పరిస్థితి ఎఫెసీ పత్రిక 2లో ఏం జరిగిందో చూడండి ఒకసారి. అన్యజనులకు ఇశ్రాయేలీయులకు మధ్య ఏం జరిగిందంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి చూద్దాం. 2:11. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, దేని బట్టి? శరీర విషయంలో అన్యజనులై ఉండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవరబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరదేశులను అన్నది చూడండి. అక్కడ పరదేశులను, మనం పరదేశులమే. దేవుని ప్రజగా పిలువబడిన ఇశ్రాయేలులతో సంబంధం లేని వారముగా ఉన్న ఈ పరదేశులమైన మనకు యేసు ప్రభు భూమి మీదకి రావటము చేత మనకేం లభించింది అని అంటే, మనకు కూడా ఒక సొంత పురుషుడు లభించాడు. సంఘానికి శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు. ఈ సంఘం ఎవరు? అక్కడ ఉన్న ఇశ్రాయేలు మాత్రమేనా? మనం కామా? అక్కడున్న ఇశ్రాయేలు మాత్రమే అంటే మనం పొరపాటు చేసిన వారమే. ఇక్కడంతా మనం కూడుకొని దేవుని మాటలు వినాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చి మనం మాటలు వింటున్నాము అని అంటే ఎవరి మాటలు వింటున్నాం? మనకు శిరస్సై ఉన్న యేసు ప్రభు యొక్క మాటలు వింటున్నాం. అది చెప్తున్నాడు ఇక్కడ. మునుపు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉన్న మనకు క్రీస్తుకు దురస్తులై ఉంటేమైనటువంటి మనము ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని, ఇలా దురస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమునగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేరు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసి మన ఇద్దరికి ఒకరే పురుషుడు. ఎవరైనా? యేసు ప్రభు. ఒకవేళ యేసు ప్రభు మన జీవితాల్లో రాకపోయి ఉంటే ఏం జరిగేది చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు మన జీవితాల్లో రాకుండా పోయి ఉంటే మనం పరలోక దేశాన్ని పోగొట్టుకునేవారం. రూతు గారి జీవితంలో బోయజు రాకపోయి ఉంటే తను ఆ ఇశ్రాయేలు అను ఆ వాగ్దాన దేశంలో ఆ భూమి లభించేది కాదు. వాటిని విడిపించాడు బోయజు. ఆ ఆస్తిని విడిపించి, వీరిని కూడా విడిపించి, ఈ ఆస్తిని అంతా తీసుకెళ్ళి రూతు గారికి ఇచ్చి, ఆవిడకి ఒక వారసుని కూడా ఇచ్చి, ఆ ఆస్తికి వారసురాలుగాను తనలో నుండి వచ్చిన బిడ్డను వారసునిగాను చేసేసాడు. ఒకవేళ బోయజు గారే రాకపోయి ఉంటే తనేం కోల్పోయేది? ఆస్తినంతటిని కోల్పోయేది. ఈ విషయం మనకు అర్థమైతే అక్కడ రూతు గారి జీవితంలో బోయజు వచ్చినట్లు పరదేశిగా ఉన్న రూతు గారి జీవితంలో, అన్యజనురాలుగా ఉన్న రూతు గారి జీవితంలో ఈ బోయజు అను ఇశ్రాయేలీయుడు ఎంటర్ అవ్వగా, బోయజు అనగా ఎబిలిటీ, సామర్థ్యం కలిగిన వాడు. అందుకే ఆస్తిపరుడు అండర్లైన్ చేసుకోండి అన్న. అప్పుల పాలవాడు అయినంటే నా బ్రతికే సాగలేదు, ఇంకా ఈవిడం చేసుకుని నేను ఎక్కడ సాకేది అన్నట్టు. అవునా? ఆస్తిపరుడు కనుకనే అడుగు ముందుకేసాడు. అలానే యేసు ప్రభు కూడా ఆ పరలోకమను ఆ దేశానికి ప్రథమ వారసుడైతే, ఆ వారసుడు మనకందరికీ ఏం చేశాడు?
మనల్ని కూడా వారసులుగా చేసి పెట్టాడు, ఆస్తికర్తలుగా చేశాడు. దీన్ని ఏమనాలి? ప్రోటోటైప్. వచనాలను చూపించి క్రొత్త నిబంధనలో ఇది ప్రభువుని గురించి రాయబడింది అన్న సందర్భాలు ఒక పార్ట్లో మనకు కనబడితే, ఒక భాగంలో కనబడితే, సెకండ్ పార్ట్లో అట్లా డైరెక్ట్గా వచనాలు కనబడకపోయినా వారు జీవించిన జీవితమే ఇది కేవలం ఆరంభం మాత్రమే, ముగింపు మీరు ప్రభువులో చూడాలి, ముగింపు మీరు ప్రభువులో చూడాలని రూతు గారు హౌస్ ఆఫ్ బ్రెడ్లోకి ఎంటర్ అయితే, మనం ఎందులోకి ఎంటర్ అయ్యామో చూద్దామా? యోహాను సువార్త 6. రూతు గారు హౌస్ ఆఫ్ బ్రెడ్ అనే అర్థం కలిగిన బెత్లెహేంలోకి ఎంటర్ అయితే, మనం యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రకారంగా మనం ఎందులోనికి ప్రవేశించాము అనంటే 47వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47, 48 రెండు కలిసి ఉన్నాయి. 49 వచనాలు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అంటున్నాడు అక్కడ. బెత్లెహేం అన్నది హౌస్ ఆఫ్ బ్రెడ్ అయితే, యేసు ప్రభు బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారం, జీవాహారమై ఉన్నాడు ఆయన. ఏమంటాడు అక్కడ? 54వ వచనం చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, నేనే జీవాహారం అంటున్నాడు. ఎక్కడ పుట్టాడు యేసు ప్రభు? బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో పుట్టి ఏమని తెలియజేస్తున్నాడు? నేనే జీవాహారం, నన్ను విడిచి వెళ్ళిపోతే నువ్వు విధవరాలే, నన్ను విడిచి వెళ్ళిపోతే నువ్వు సమస్తము కోల్పోయిన దానం అవుతావు. బెత్లెహేం అన్నది హౌస్ ఆఫ్ బ్రెడ్, ఆహారము సమృద్ధిగా దొరికే స్థలం అయితే, ఇది మాకు వద్దు అని వెళ్ళిపోయారు ఎలీమెలెకు, నయోమి, అతని 2 కుమారులు. ఎప్పుడైతే ఈ ఆహారము కలిగి ఉన్న ప్రాంతం నుండి వెళ్ళిపోయారో ప్రాణాలు కోల్పోయారు, ఆస్తిని కోల్పోయారు, సమస్తం కోల్పోయారు, అన్నిటినీ కోల్పోయి ఏడ్చుకుంటూ దుఃఖముఖులై తిరిగి వచ్చారు. ఇది మనకు అర్థమైతే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నేనే జీవాహారం అంటున్నాడు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని ప్రభు అంటున్నాడంటే, ఒకవేళ ఈ శరీరము నేను తినను, ఈ రక్తంలో నేను చేయి వేయనంటే మనం ఎవరిని కోల్పోతాం? జీవాహారాన్ని కోల్పోతాం. ఎప్పుడైతే జీవాహారం మనలో లేదో జీవం లేని వారముగా అవుతాం. జీవము మనలో లేనంటే అర్థం ఏంటి? ఎలీమెలెకు కుమారులైన 2 మహ్లోను కిల్యోను ఎలాగైతే జీవము లేని వారుగా వెళ్ళిపోయారో మన పరిస్థితి అంతే. ఇదే రూతు గ్రంథములో నుండి ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలుగా యేసు ప్రభు ఏం నేర్పిస్తున్నాడంటే, ఆహారము లభించు స్థలముల నుండి వారు వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోయారుగా. నేను శరీరంలో ఉన్నప్పుడు మీ అందరికి ఒక మాట చెప్పా. ఏం చెప్పాను? నా శరీరము జీవాహారం అని. నన్ను విడిచిపెట్టిపోయారా, మీరు నిర్జీవులే, నిత్య జీవాన్ని పొందుకోరు. అలా రూతు గ్రంథంలో ఆ బెత్లెహేముకు, రూతు గారికి, బోయజుకి ఉన్న సంబంధం ఎలాంటికైతే కనబడుతుందో, బెత్లెహేమును ఆ ప్రాంతము మరియు బోయజు గారు ఎలాగైతే రూతు గారిని విడిపించి ఆ ఆస్తినంతా విడిపించి వారసురాలుగా చేశాడో, ప్రభు పాత్రను రూతు గ్రంథంలో ఎవరు పోషించారు? బోయజు పోషించాడు. అన్యజనుల పాత్ర ఎవరు పోషించారు? రూతు గారు పోషించారు. అలా ఈ సందర్భమే ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలుగా యేసు ప్రభు వారిద్దరికి చెబుతూ, ఇదిగో మీతోనే కాదు, అనేక దేశముల నుండి, నేను భూమి మీద పుట్టినప్పుడే నన్ను చూడ్డానికి ఎవరు వచ్చారు? తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చారు. నేను శిలువ మరణానికి వెళ్లే ముందుగా నన్ను చూడ్డానికి ఎవరు వచ్చారంటే గ్రీకు దేశస్తులు వచ్చారు. నేను పునరుత్థానంలో వెళ్ళిపోయిన తర్వాత ఇక అన్ని దేశాల నుండి వస్తారు. నేను ఈ అందరికీ శిరస్సునై వీరందరినీ ఆస్తికర్తలుగా చేస్తాను. ఇదే నా గురించి రాయబడిన మాటలు. మీరు ఇక గ్రహించరా? అన్యజనులైన ఈ రూతుకు బెత్లెహేములో స్థలం దొరికినట్లు, ఇదిగో పరలోకంలో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున, బోయజు ఉండు స్థలములో రూతు కూడా ఉండులాగున, ఎలాగైతే దేవుడు పాత నిబంధనలో ఒక ప్రోటోటైప్ని చూపించాడో, ఆయన ఉండు స్థలములో మనము కూడా ఉండటానికి వెళ్ళబోతున్నాం. అలా అపరాధముల చేత
మన పాపముల చేత ఆ పరలోకపు తండ్రికిని మన ప్రభువుకును మనం దూరస్తులమై ఉండగా నశించిన మనలను, చచ్చిన మనలను తిరిగి ఈ చచ్చిపోయిన విత్తనానికి యేసు ప్రభు వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసించి ఆ వాక్యము ఈ చచ్చిన శరీరాలకు తగిలించగా ఆ తడి తగలడం ఆలస్యం, ఈ విత్తనం మొదలైంది మొలకెత్తడం. అందుకే విత్తనం భూమిలోకి వేసిన తర్వాత మనకున్న అలవాటు ఏంటంటే కొంచెం నీళ్లు చల్లుతాం దాని మీద. విత్తనం వేసి భూమి లోపల దాని అలా విడిచిపెట్టాం. అది మొలకెత్తడానికి కొంచెం తడిని తగిలిస్తాం, కొంచెం తడి. ఆ తడి తగిలించడం ఆలస్యం. మనం ఇంట్లో కూడా ఉదయం అయితేనే ఆరోగ్యం కొరకు స్ప్రౌట్స్ తిందాం అని చెప్పి స్ప్రౌట్స్ చేసుకుంటాం. గింజలు అలానే మూట కొడితే రాదు అది. ఆ గింజలకు కొంచెం తడి తగిలించి పెడితే రేపు ఉదయానికి కొంచెం మొలక వస్తుంది. అలానే ఈ చచ్చిన మన ఆత్మీయ స్థితికి వాక్యము అను జీవాహారముతో పాటుగా వాక్యము అను జీవజలము కూడా తగిలించగా మనము ఆత్మ సంబంధికులుగా మొలకెత్తడం ప్రారంభించాం. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు మొలిచారు. అయితే నేను ఎలాగైతే వాక్యం యొక్క పరిపూర్ణత లేదా సంపూర్ణత జరిగినప్పుడు ప్రథమ ఫలముగా వచ్చాను, మీరు కూడా పునరుత్థానులు అవుతారు నన్ను వెంబడిస్తే నిత్యజీవం కలిగి. అప్పుడు నేను మిమ్మును పరలోకమందు నేను కూర్చుండు సింహాసనం మీద మీరును ఉండులాగా కూర్చోబెట్టడానికి తీసుకెళ్తాను. బోయజు గారి చేత వీరు ఎలాగైతే ఆస్తికర్తలుగా చేయబడ్డారో యేసు ప్రభువు చేత మనమంతా కూడా పరలోకమందు గొప్ప ఆస్తికర్తలుగా కాబోతున్నాం, వారసులుగా కాబోతున్నాం. ఇదే ఎమ్మాయు మార్గంలో ఆ ఇద్దరికి ఇమ్మానుయేలుగా యేసు ప్రభు రూతు గ్రంథంలో నుండి వివరించిన భావమని మనం గ్రహించవచ్చు. ప్రార్థన చేసుకొని ఈ సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుని మా తండ్రి, ఇంతవరకు మీరు మా వరకు వినిపించిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం నా ప్రభు. అనేక విషయాలు మీరు మాకు తెలియచేశారు. అన్నీ కోల్పోయి సమస్తము కోల్పోయిన మాకు తిరిగి యేసు ప్రభు ద్వారా సమస్తమును తిరిగి దయచేశారు. అవును తండ్రి, పూర్వము అన్యజనులుగా ఉన్న మమ్మును ఇశ్రాయేలీయులను మీ ప్రజలతో కలిపి ఇక మీదట ఇశ్రాయేలీయులని, గ్రీకులని, యూదులని ఎటువంటి భేదం లేకుండా నా ప్రభు మమ్మల్ని అందరినీ మీరు సమానంగా చూస్తూ ఒక గొప్ప దేవుని ఇశ్రాయేలుగా చేశారు యేసు ప్రభు ద్వారా. అందుని బట్టి స్తోత్రంలో ప్రభు మా కొరకు చేసిన ఈ సమస్తాన్ని బట్టి ఆనాడు బోయజు గారి ద్వారా సమస్తమును విడిపించి రూతు గారికి మీరు ఆస్తిని ఇచ్చినట్లుగా నా తండ్రి, అలానే నా ప్రభు ఈనాడు అన్యజనులుగా ఉన్న మమ్మును మీరు ప్రేమించి మీ ప్రియకుమారుని లోకానికి పంపించి ప్రభు ద్వారా మీరు మాకు సెలవిచ్చారు. నేనుండు స్థలంలో మీరును ఉండలాకున్నా మరలా వచ్చి తీసుకెళ్ళదను అని పరలోకమందున్న ఆ బెత్లెహేములోనికి, ఆ యెరూషలేములోనికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి మీరు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొనొచ్చు. ఇంతవరకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రంలో చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిపేట మీకే కృతజ్ఞతాస్తుతి ప్రార్థన సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.